హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు కొన్ని డౌట్స్ మీద క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి మనకు ఏదైతే అడ్మిషన్స్ జరిగిన 5th క్లాస్ అడ్మిషన్స్, అలాగే 6th, 7th, 8th మరియు ఏపీఆర్జేసి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మరియు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సంబంధించి రిజల్ట్స్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ రిజల్ట్స్ మీద నేనైతే నిన్న వీడియో అయితే మీకు పెట్టాను అనమాట. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు మీకు కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ అవుతాయి, మరియు అలాట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు లాంటి డీటెయిల్స్ తో అయితే నిన్న ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో కింద చాలా మంది అయితే కామెంట్ అయితే చేశారు, అన్న మాకు 5th క్లాస్ లో పలానా మార్క్స్ వచ్చాయి, పలానా ర్యాంక్ వచ్చింది, మాకు సీట్ వస్తుందా లేదా అని చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. అలాగే ఏపీఆర్జేసీకి సంబంధించి కూడా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. మాకు ఇన్ని మార్క్స్ అయితే వచ్చాయి, ఇంత ర్యాంక్ అయితే వచ్చింది, ఏ విధంగా మేము మాకు సీట్ వస్తుందా లేదా, లేకుంటే మాకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, అలాగే పాస్ అయ్యామా లేదా అన్నది చాలా మంది అయితే డౌట్స్ అయితే రేస్ చేశారు కింద కామెంట్ సెక్షన్ లో. వాటి మీద మీకు పూర్తిగా క్లారిఫికేషన్ అయితే ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా మీకు నిన్ననే నేను నిన్న చెప్పినట్టు నిన్ననే మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆ అలాట్మెంట్ ఆర్డర్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు చెప్తాను. ముందుగా నిన్న వీడియోలో చెప్పినట్టే మీకు గూగుల్లోకి అయితే వెళ్ళి ఏపీఆర్ఈఐఎస్ అని టైప్ చేశారంటే అక్కడ మీకు ఫస్ట్ లోనే aprs.apcfss.in అని ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేశారంటే అక్కడ మీకు ఫస్ట్ క్యాండిడేట్ ఐడి అడగడం జరుగుతుంది. మీ క్యాండిడేట్ ఐడిని అయితే మీరు ఎంటర్ చేసి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మీరు అందులోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న ఈ ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫస్ట్ మీ క్యాండిడేట్ ఐడి మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ లాగిన్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అక్కడ క్యాప్చన్ అయితే ఇవ్వండి. క్యాప్చన్ అయితే ఇచ్చి లాగిన్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఏపీఆర్ఈఎస్ 2026-27 అని చూపించడం జరుగుతుంది. అక్కడ ప్రింట్ ఫామ్, హాల్ టికెట్ మరియు ర్యాంక్ డీటెయిల్స్ అన్ని అయితే ఉంటాయి. దానికి సంబంధించి నిన్ననే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద మనకు అలాట్మెంట్ ఆర్డర్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అది నిన్ననే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఏపీఆర్జేసీ ఇంటర్ కాల్ లెటర్ అని చెప్పేసి రిలీజ్ అవుతుంది అనమాట, చూపించడం జరుగుతుంది అనమాట. అక్కడ మీకు పేరు, క్యాండిడేట్ ఐడి, హాల్ టికెట్ నంబర్ అయితే స్టార్టింగ్ లో చూపిస్తాయి. తర్వాత వాళ్ళ జెండర్, వాళ్ళ ఫాదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి డీటెయిల్స్, మరియు ఏ కోర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారు, మీరు మీ ఫోన్ నంబర్ లాంటి రీజియన్ దేనికి సంబంధించి, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మరియు ర్యాంక్ ఎంత వచ్చింది అన్నది అక్కడైతే చూపించడం జరుగుతుంది. మరియు రిజల్ట్ మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఇన్ ఫేజ్ 1 అని ఇక్కడైతే చూపిస్తుంది. నేను అప్లై చేసిన వాళ్ళకి ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద దిస్ క్యాంపస్ అని అక్కడ మీకు వచ్చి ఉంటుంది అనమాట. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ క్యాంపస్, యూ హ్యావ్ టు అటెండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేసి అక్కడ మీకు వచ్చి ఉంటుంది. తర్వాత మీరైతే ప్రింట్ అయితే తీసుకొని దాన్ని అయితే పెట్టుకుని ఈ హాల్ టికెట్, ప్రింట్ ఫామ్, అలాగే ర్యాంక్ రిజల్ట్స్, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ అన్ని అయితే తీసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ కాలేదు కాబట్టి వీళ్ళకి ఫేజ్ 1 లో అయితే సీట్ అయితే రాలేదన్నమాట. ఇక్కడ టోటల్ మార్క్స్ 43 అయితే వచ్చాయి. ర్యాంక్ 8462 అయితే ఉందన్నమాట. ఇది స్టేట్ ర్యాంక్ కాబట్టి రీజియన్ కి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మరియు ఇది ఏ విధంగా రిజల్ట్స్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలన్న ప్రాసెస్ అనమాట. అలాగే 5th క్లాస్ మరియు ఇతర క్లాసెస్ కి సంబంధించి కూడా ఈ విధంగానే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. మరియు మీకు అక్కడ సెలెక్ట్ అయి ఉంటే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ క్యాంపస్ అని చెప్పి అక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు రిజల్ట్స్ మరియు
అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ కి సీట్ వస్తుంది, లేదంటే మనము ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టు లాంటి డౌట్స్ అయితే అడిగారనమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇందులో పాస్ ఫెయిల్ అనేది ఏముండదు అనమాట. ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళకే ఈ సీట్ అయితే రావడం జరుగుతుంది. పాస్ మరియు ఫెయిల్ అనేది ఏముండదు. అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ మీరు సెలెక్ట్ అయ్యింటే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. మీరు సెలెక్ట్ కాకపోతే యువర్ నాట్ సెలెక్టెడ్ ఇన్ ద ఫేజ్ 1 అని అక్కడ నేను ఇప్పుడు చూపించినట్టు చూపిస్తుంది అనమాట. మీరు తర్వాత సెకండ్ మరియు థర్డ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇందులో ట్రిపుల్ ఐటీలో కానివ్వండి, లేకుంటే ఇతర కారణాల వల్ల జాయిన్ అవ్వని వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే జాయిన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళ ప్లేస్లలో ఈ సెకండ్ మరియు థర్డ్ ఫేజ్లలో కూడా మీకు తర్వాత సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఎన్ని మార్క్స్ ఉంటే మీకు సీటు వచ్చింటుంది, ఎలా సీటును కేటాయిస్తారు అన్నదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఏపీఆర్ జేసీకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అంటే మాకు 10 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి అడ్రస్లు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు విజయనగరం డిస్టిక్ సంబంధించి 130 మందిని అయితే తీసుకుంటారు. అలాగే నిమ్మకూరుకు సంబంధించి 195 మందిని తీసుకుంటారు. మరియు నాగార్జున సాగర్ లో 230 మందిని అయితే తీసుకుంటారు అనమాట. మరియు తిరుపతి డిస్టిక్ సంబంధించి 130 మందిని అయితే తీసుకుంటారు. అలాగే అన్నమయ్య డిస్టిక్ సంబంధించి 130 మందిని తీసుకుంటారు. మరియు కొడియనాల సత్యసాయి డిస్టిక్ సంబంధించి 135 మందిని అయితే తీసుకుంటారు. అలాగే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ కు సంబంధించి కర్నూలు డిస్టిక్ లో 130 మందిని అయితే తీసుకుంటారు అనమాట. అలాగే మైనార్టీకి సంబంధించి గుంటూరులో 115 మందిని అయితే తీసుకుంటారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. జనరల్ కి సంబంధించి మరియు గర్ల్స్ కి సంబంధించి, అలాగే మైనార్టీస్ కి సంబంధించి అనమాట. 115 సీట్స్ అయితే కర్నూలు డిస్టిక్ లో అయితే ఉన్నాయి. మరియు అన్నమయ్య డిస్టిక్ లో వాయల్పాడులో 115 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అన్ని డిస్టిక్ వాళ్ళు అయితే స్టేట్ లో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి టోటల్ ఏపీఆర్ జేసీకి సంబంధించిన అవైలబుల్ సీట్స్ అనమాట. 1425 సీట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే 2000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇందులో సీట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ గ్రూప్ వైజ్ కూడా మీరు సీట్స్ అయితే చూడొచ్చు అనమాట. బాయ్స్, గర్ల్స్, అలాగే ఏ కాలేజ్ మరియు ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది ఇక్కడైతే మీరు చూడొచ్చు. 637 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. జనరల్ దాంట్లో ఏపీఆర్జేసి విజయనగరం, నిమ్మకూరు, నాగార్జున సాగర్, వెంకటగిరికి సంబంధించి 637 అయితే సీట్స్ అయితే ఉన్నాయి. మరియు 443 సీట్స్ అయితే ఉన్నాయి రాయలసీమ రీజియన్ కు సంబంధించి అనమాట. ఇవి ఇది ఆంధ్ర రీజియన్ కు సంబంధించి 637 సీట్లు, రాయలసీమ రీజియన్ కు సంబంధించి 443 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అలాగే మైనార్టీకి సంబంధించి 345 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కోర్సుకు సంబంధించి కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ మీకు ఎలా రిజర్వేషన్ మీకు ఇస్తారు, ఎలా సీటు మీకు కేటాయిస్తారు అంటే ఓసీ వాళ్ళకి 38% సీట్స్ అయితే కేటాయిస్తారు. బీసీఏ వాళ్ళకి 7% సీట్లు, బీసీబీ వాళ్ళకి 10% సీట్లు, అలాగే బీసీడీ వాళ్ళకి 7% సీట్లు, బీసీఈ వాళ్ళకి 4% సీట్లు, అలాగే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి 1% సీట్లు, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 6.5% సీట్లు, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 7.5% సీట్లు, అలాగే ఎస్టీ వాళ్ళకి 6% అయితే ఇస్తారు. అలాగే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ వచ్చి మీకు 12% గా ఉంటుందన్నమాట. ఇక్కడ మైనార్టీ కాలేజెస్ లో 73% మైనార్టీ సీట్స్ అయితే ఉంటాయి. మరియు ఎస్సీ గ్రూప్ 1 కి 1%, గ్రూప్ 2 కి 6.5%, ఎస్సీ గ్రూప్ 3 కి 7.5%, అలాగే 6% వచ్చి ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉన్న సీట్లు మరియు ఇక్కడ ఇచ్చిన రిజర్వేషన్ బేస్ చేసుకుని
వేసుకొని మీరైతే గమనించవచ్చు అనమాట. మాకు ఎన్ని మార్క్స్ వచ్చింటే లేదంటే ఎంత ర్యాంక్ వచ్చింటే మేము సీట్ పొందే అవకాశం ఉంటుంది అనేది. అంటే ఓసీ వాళ్ళు 400 లోపల ర్యాంక్ వచ్చి ఉంటేనే వాళ్ళకైతే సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బీసీఏ వాళ్ళకి 7% అంటే మీకు 1200లో నాకు తెలిసి 100 సీట్లు లేదంటే 70-80 సీట్లు అయితే బీసీ వాళ్ళకైతే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు బేరీజ్ వేసుకొని ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చింటే సీట్స్ అయితే పొందే అవకాశం ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. కాబట్టి నాకు తెలిసి ఓసీ వాళ్ళకి ఏదైతే 2000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే వాళ్ళైతే సీట్ పొందే అవకాశం ఉంది. తర్వాత బీసీఏ వాళ్ళు కూడా నాకు తెలిసి 1000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే సీట్ పొందే అవకాశం ఉంది. అలాగే బీసీ వాళ్ళకి 10% ఉంది కాబట్టి మనకు 1200 సీట్లు 120 సీట్లు బీసీ-బి వాళ్ళకైతే ఉంటాయి. అందులో మళ్ళీ మైనార్టీ తీసేస్తే 100 సీట్లు మాత్రమే బీసీ-బి వాళ్ళకు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా 1000 లోపల ర్యాంకు పొందిన వాళ్ళకే ఇందులో సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నేను 2000 నుంచి 3000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్ అలాగే థర్డ్ ఫేజ్ లో సీట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి 3000 లోపల ర్యాంక్ ఉన్న వాళ్ళు దీని మీద అయితే ఆశలు అయితే పెట్టుకోవచ్చు. వేరే తర్వాత వచ్చిన ర్యాంక్ వాళ్ళైతే దీని మీద అయితే ఆశలు వదులుకొని తర్వాత వేరే కాలేజీలలో అయితే జాయిన్ అవ్వడానికి అయితే చూడవలసి ఉంటుంది. ఇది ఏపీఆర్ జేసీకి సంబంధించిన మనకు ఎక్కడ రిజర్వేషన్ మరియు ఎన్ని సీట్లు ఉన్నాయి మరియు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటే సీట్ వచ్చే అవకాశం ఉంది అన్నదనమాట. తర్వాత మనము ఏపీఆర్ డీసీకి సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించి ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ 220 సీట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నది ఒకే కాలేజ్ మాత్రమే, అది నాగార్జున సాగర్ లో ఉండే కాలేజ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇది, ఇంగ్లీష్ మీడియం కు సంబంధించి 200 సీట్లు అయితే ఉన్నాయి. బిఏ పొలిటికల్ సైన్స్ కి 40 సీట్లు, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కి 30 సీట్లు, అలాగే బీకామ్ ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్ కి సంబంధించి 30 సీట్లు, బీఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి 30 సీట్లు, అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి 30 సీట్లు, బీఎస్సీ డేటా సైన్స్ కి సంబంధించి 30 సీట్లు, అలాగే బీఎస్సీ జువాలజీకి సంబంధించి 30 సీట్లు, టోటల్ గా 220 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో రిజర్వేషన్స్ కూడా మీరు గమనించవచ్చు అనమాట. ఈడబ్ల్యూఎస్ కి 10% అయితే కేటాయించడం జరిగింది. అంటే 220లో 22 సీట్లు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వెళ్ళిపోతాయి. మరియు ఓసీ వాళ్ళకి 35% సీట్స్ అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4%, మరియు ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి 1%, గ్రూప్ 2 వాళ్ళకి 6.5%, గ్రూప్ 3 వాళ్ళకి 7.5%, మరియు ఎస్టీ వాళ్ళకి 6% అయితే సీట్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి 500 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇందులో సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ 65:35% సీట్స్ వచ్చి ఆంధ్ర రీజియన్ కి 65% సీట్లు మరియు 35% వాళ్ళకి రాయలసీమ రీజియన్ లో వాళ్ళకైతే ఈ సీట్లను అయితే కేటాయిస్తారు. కాబట్టి 500 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళు దీని మీద అయితే నమ్మకం అయితే పెట్టుకోవచ్చు, లేదంటే వేరే ఆప్షన్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఓసీ వాళ్ళకైతే 200 లోపల ర్యాంక్ వచ్చి ఉంటేనే వాళ్ళు సీట్ పొందే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో కూడా రిమైనింగ్ క్యాండిడేట్స్ కి సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. వేరే ఇతర స్టూడెంట్స్ అందరూ దీంట్లోనే జాయిన్ అవ్వరు కాబట్టి ఇది ఏపీఆర్ డీసీకి సంబంధించి. అలాగే 5th 6th 7th 5th క్లాస్ కి సంబంధించి మీకు ఒకసారి అయితే ఇప్పుడు చెప్తాను. 5th క్లాస్ కి సంబంధించి టోటల్ గా 51 స్కూల్స్ అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఇందులో టోటల్ గా 4080 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్కూల్లో దాదాపు 80 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మైనారిటీ, బాలికలు మరియు బాలురు అని సపరేట్ గా స్కూల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి మీకు టోటల్ గా 51 క్యాంపస్లలో 4080 సీట్లు అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. అంటే ఒక స్కూల్ కి 80 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. ఇది 5th క్లాస్ కి సంబంధించిన మనకు నోటిఫికేషన్ అనమాట. ఇందులో మీకు
వేంపల్లి మైనార్టీకి సంబంధించి మైనార్టీ బాలికలను మాత్రమే తీసుకుంటారు, ముస్లిం వాళ్ళకు మాత్రమే. ఇక్కడ మీకు పర్సంటేజ్ ఏ విధంగా సీట్స్ అయితే భర్తీ చేస్తారనేది ఇక్కడైతే చూడొచ్చు మీరు. సాధారణ పాఠశాలలు మరియు మైనార్టీ పాఠశాలలకు సంబంధించి అనమాట. ఓసీ వాళ్ళకి 41% సీట్లు, అలాగే బీసీఏ వాళ్ళకి 7% సీట్లు, బీసీబీ వాళ్ళకి 10% సీట్లు, అలాగే బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4%, అలాగే ఎస్సీ గ్రూప్ 1 కి 1%, ఎస్సీ గ్రూప్ 2 కి 6.5%, అలాగే ఎస్సీ గ్రూప్ 3 కి 7.5%, ఎస్టీకి 6% కేటాయించడం జరిగింది. అలాగే ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3%, మరియు అనాథ పిల్లలకి 3%, మరియు సిఏపి వాళ్ళకి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి సంబంధించి 3% అయితే కేటాయించడం జరిగింది అనమాట. అంటే 41% అంటే 4,000 సీట్లలో వాళ్ళకి 41% వచ్చి బీసీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి వాళ్ళకి 1,600 సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇతర ఏదైతే 3,000 లోపల ర్యాంక్ వచ్చి ఉంటే కనుక వాళ్ళైతే సీట్ పొందే అవకాశం ఉందన్నమాట. ఎవరైతే ఈ సాధారణ పాఠశాలలలో సీటు పొందిన వాళ్ళకైతే 1,600 2,000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇతరులకైతే నాకు తెలిసి 3,000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇందులో సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు సెకండ్ మరియు థర్డ్ మెరిట్ లిస్టులలో 4,000 నుంచి 5,000 లోపల ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఇందులో సీట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. మైనార్టీ వాళ్ళకి 73% ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మైనార్టీ స్కూల్స్లలో తక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకైతే సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా రిజర్వేషన్ బేస్ చేసుకొని మీకు సీట్స్ అయితే కేటాయిస్తారు. ఇక్కడ 6, 7, 8 తరగతుల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏదైతే వేకెన్సీ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2, 3, 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ర్యాంక్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇందులో సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో వాటి మీద అయితే క్లారిఫికేషన్ అనమాట. మార్కులు ఎన్ని వచ్చాయన్నది పాయింట్ అయితే కాదు, నేనైతే స్టార్టింగ్ లో చెప్పాను. ర్యాంక్ ను బేస్ చేసుకొని అక్కడ రిజర్వేషన్ బేస్ చేసుకొని మీకు సీట్స్ అయితే కేటాయిస్తారు. ఇది వీటికి ఏపీఆర్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించి ఏ విధంగా మీకు సీట్స్ అయితే భర్తీ చేస్తారన్నది, ఎన్ని మార్కులు లేదంటే ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అన్నది మొత్తం డీటెయిల్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే దీనిల కోసం వెయిట్ చేస్తున్నారో ఈ అడ్మిషన్స్ కోసం వాళ్ళకైతే షేర్ చేయండి. తర్వాత మీకు ఎవరికైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అందులోనే మీకు ఏ ప్లేస్ లో మీకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, ఏ డేట్ అనేది తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయండి. అలాగే మన వెంకీ మిసేవా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పటికీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.